ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్లో టాప్ 3 కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఇప్పుడు టాప్ 3లో అయితే ఫస్ట్ కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. సో వీళ్ళు ముగ్గురు మారుతున్నారు. ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారో తెలియదు. కానీ ఈ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అందరికీ కనెక్ట్ అయిన పేరు కళ్యాణ్. కళ్యాణ్ గురించి ఎవరికి తెలియదు. ఈ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాతే తను ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ పేరెంట్స్కి ఎంత దూరం ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి అతను చదివించి ఆర్మీకి పంపించారు. ఇతను కామన్ మ్యాన్. ఇంతకుముందు కామన్ మ్యాన్ వచ్చినాడు పల్లవి ప్రశాంత్. అయ్యో రైతు బిడ్డని అనేసి మోసం చేసి నాటకాలు ఆడి అతనైతే కప్పు కొట్టినాడు. బాగా నమ్మించినాడు జనాల్ని, వెర్రిపప్పలు చేసినాడు నిజంగా పల్లవి ప్రశాంత్. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా పల్లవి ప్రశాంత్కి. జనాల్ని, బిగ్ బాస్ టీమ్ని, మొత్తం అందరినీ, ఏపీ తెలంగాణ ఆడియన్స్ అందరినీ వెర్రిపప్పలిసి పిచ్చోళ్ళని చేసి అతనైతే గెలిచినాడు. నిజంగా అతనికైతే అతని టాలెంట్కి అయితే ఒప్పుకోవచ్చు. కానీ ఇతను ఆర్మీ కళ్యాణ్ అయితే అలాంటి వాడే కాదు. జాబ్ చేసుకుంటున్నాడు, తను కష్టపడ్డాడు, చిన్న వయసులో జాబ్ కొట్టుకున్నాడు, ఫ్యామిలీకి దూరంగా ఆర్మీలో జాబ్ చేసుకుంటూ దేశాన్ని అయితే కాపాడుతున్నాడు. ఇతనికి అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ ఫ్యామిలీ వీక్ అయినాక అతను వాళ్ళ నాన్న వచ్చి అక్కడ మాట్లాడడం, వాళ్ళ అమ్మ రావడము, వాళ్ళు ఎంత సింపుల్గా, ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా అయితే ఉన్నారో, అదే పద్ధతిలో ఫ్యాన్స్ కూడా అందరూ అతనికి కనెక్ట్ అయ్యారు. అతని గేమ్ కూడా ఫిజికల్గా బాగా ఆడుతున్నాడు, ఎవరితో గొడవలు పెట్టుకోవడం లేదు. కళ్యాణ్ అయితే ఈసారి విన్నర్ కావాలని అయితే అందరూ అయితే కోరుకుంటున్నారు ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అయితే అందరికీ తెలుసు, మంచి ఎంటర్టైనర్, తను కూడా కష్టపడి పైకి వచ్చినాడు. అతను ఈసారి ఒక్కసారైనా కమెడియన్ విన్నర్ అవుతాడా అనేసి ఈసారి ఎదురు చూస్తున్నా. లాస్ట్ టైం అవినాష్ కూడా చాలా కష్టపడినాడు, కానీ కాలేకపోయినాడు. కమెడీ చేయడం వరకైనా టైటిల్ కొట్టలేరా వీళ్ళు అనేది ఐడియా అయితే, అనే అనుమానం ఈ సీజన్లో ఉంటుందా, నెక్స్ట్ సీజన్ కూడా కంటిన్యూ అయితే చూడాలా. నెక్స్ట్ తనుజ ఫ్యాన్స్ అయితే మాత్రము ముద్దమందరం సీరియల్ చూసి లేడీస్ ప్రతి ఒక్కరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెని ఎంత అభిమానిస్తున్నారంటే, సీరియల్ యాక్టర్ ఎవరన్నారా అని ఆమెను టాప్లో కూర్చోబెడతారు. అట్లుంది పొజిషన్. ఎందుకంటే తనుజ కూడా ఎవరితో ఏదున్నా కానీ ధైర్యంగా అడుగుతుంది, తెచ్చుకుంటుంది, గొడవ పడుతుంది, టాస్క్లు బాగా ఆడుతుంది, మనసులో ఏది పెట్టుకోకుండా మాట్లాడుతుంది. తనుజ కూడా గెలవాలనేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ చూసేది మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ. అమ్మాయిలందరూ తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. టాప్ 1, 2, 3 వీళ్ళు ముగ్గురులో ఎవరు టైటిల్ కొడతారా అనేది అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఏదైతే ఉంది. చూద్దాము నెక్స్ట్ వీక్ ఏం ఓటింగ్ జరుగుతుందో, ఎవరు ఎలిమినేషన్ అవుతారో. బై ఫ్రెండ్స్.